మత్తు వదలరా మూవీతో కీరవాణి తనయుడు శ్రీసింహ ఈ ఇండస్ట్రీ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఇంట్రెస్టింగ్ స్టోరీస్ని సెలెక్ట్ చేసుకొని మూవీస్ చేసిన శ్రీసింహ లేటెస్ట్గా మత్తు వదలరా సీక్వెల్తో వచ్చాడు. మెగాస్టార్ ఫ్యాన్స్కి పండగ అనే టాక్ వినిపిస్తోంది. మత్తు వదలరా సీక్వెల్కి మెగాస్టార్కి లింక్ ఏంటి? ఇంతకీ మూవీ ఎలా ఉంది? వాచ్ ది స్టోరీ. డెలివరీ ఏజెంట్లు బాబు, యేసు ఇద్దరు కలిసి దొంగదారిలో ఈ టీంలో ఉద్యోగాలు సంపాదిస్తారు. వచ్చే జీతం సరిపడక కొత్త ప్లాన్స్ వేస్తూ ఉంటారు. కిడ్నాప్ కేసులను డీల్ చేసే హెలి ఎమర్జెన్సీ టీంలో ఉద్యోగాలు కాబట్టి ఆ కిడ్నాపర్లకు ఇచ్చే డబ్బులో కొంత మొత్తాన్ని తీసుకోవటం మొదలెడతారు. ఇలాంటి టైంలో ఓ పెద్ద కేసు వాళ్ళకు వస్తుంది. తన కుమార్తె కనిపించడం లేదని కిడ్నాపర్లు 2 కోట్లు డిమాండ్ చేస్తున్నారు అని దామిని చెబుతుంది. ఈ కేసును డీల్ చేసే ప్రాసెస్లో బాబు, యేసు ఇద్దరు మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. తమ వద్దకు వచ్చిన దామిని జూనియర్ ఆర్టిస్ట్ అని తెలుస్తుంది. ఇంతకీ బాబు, యేసుని మర్డర్ కేసులో ఇరికించిందెవరు? అజయ్, వెన్నెల కిషోర్ పాత్ర ఏంటి? ఈ కేసులో నిధిగా నటించిన ఫరియా అబ్దుల్లా ఏం చేసింది? ఇదే స్టోరీ. 5 ఏళ్ల క్రితం వచ్చిన మత్తు వదలరా మూవీ మంచి విజయం అందుకుంది. మత్తు వదలరాలో సత్య కామెడీతో పాటు ట్విస్టులు కూడా అలాగే ఉంటాయి. అయితే మత్తు వదలరా 2లో కామెడీ బాగుంది, కానీ క్రైమ్ ఎలిమెంట్ అంతా పర్ఫెక్ట్గా కుదిరినట్లు లేదు అనిపిస్తుంది. సినిమాలో ట్విస్టులున్నా కానీ కామెడీనే ఎక్కువగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా కమెడియన్ సత్య సినిమా మొత్తం నడిపించాడు అనే చెప్పుకోవాలి. నటన మాత్రమే కాదు, చిరంజీవి స్టైల్లో వేసిన స్టెప్పులు అదిరిపోయాయంతే. శ్రీసింహ నటనకి వంక పెట్టలేం. బాబు క్యారెక్టర్లో ఒదిగిపోయాడు. వెన్నెల కిషోర్, సునీల్, రోహిణి, రాజా చెంబోలు, అజయ్ వారి క్యారెక్టర్స్కి పూర్తిగా న్యాయం చేశారు. కాలభైరవ స్వరాలు బాగున్నాయి. నిర్మాణ విలువలు స్టోరీకి తగ్గట్టున్నాయి. ఇంకా చెప్పాలంటే మత్తు వదలరా 2 సత్య వన్ మ్యాన్ షో. లాజిక్లు వెతుక్కోకుండా హాయిగా నవ్వుకోవాలి అనుకుంటే ఈ వీకెండ్కి థియేటర్లోకి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే క్లైమాక్స్ తర్వాత సాంగ్, ఆ తర్వాత సీన్స్ మిస్ కాకండి. మత్తు వదలరా దర్శకుడు రితేష్ రాణా మెగాస్టార్ చిరంజీవికి డై హార్డ్ ఫ్యాన్ ఏవో అంటున్నారు నెటిజన్లు. మత్తు వదలరా మూవీ ఆరంభం నుంచి ఇంటర్వెల్, క్లైమాక్స్ వరకు మొత్తం చిరంజీవి రెఫరెన్స్లతోనే నింపేశారు. ఇప్పుడు సీక్వెల్ విషయంలోనూ డైరెక్టర్ అదే ఫాలో అయ్యాడు అంటున్నారు ప్రేక్షకులు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోస్టర్ కూడా వాడేశారండోయ్. ఆ సీన్ వచ్చినప్పుడు థియేటర్లో విజిల్స్ మార్మోగిపోయాయి. ఈ వీకెండ్ ఎంజాయ్ చేయండి. మరి అది భయం కదరా వినమ్రత. ఎన్ని అప్పులు చేసినా చారిటీ మాత్రం తప్పరు. జెమ్స్ సార్ వీళ్ళు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.